శ్రీమాత్రే నమః. అదేవిధంగా రవి సింహం నందు ఉండి శుక్రుడి చేత చూడబడినట్లయితే శుక్రుడు భోగభాగ్యాలకి వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి వీళ్ళు శుక్రుడు స్త్రీలకి స్త్రీ గ్రహము, అందులోనూ రవి అనేవాడు రాజు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కోరికలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో వీళ్ళు నిర్లజ్జగా వ్యవహరించడము, అదేవిధంగా దయ లేకుండా ఉండటము, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. వీటి వల్ల వీళ్ళకి అనేక రోగాలు కూడా వస్తూ ఉంటాయి. పూర్వకాలంలో అయితే కుష్టు ఇటువంటి రోగాల్ని చెబుతూ ఉంటారు. ఈనాడు వాటికి మందులు ఉన్నాయి. అయితే వీరికి ఈ యొక్క శుక్రుడు కోరికలకి వీటికి ఎక్కువ ప్రత్యేక కాబట్టి ఈ కాంబినేషను అంటే ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్వస్తి.